మహిళ విషయంలో తేడా వస్తే అంతే. ప్రాణ స్నేహితులైన బద్ధ శత్రువులవుతారు. మాటు వేసి పంజా విసురుతారు. కోనసీమ జిల్లాలో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. మహిళ వేధింపులు తట్టుకోలేక వికారాబాద్ జిల్లాలో యువకుడు ఉసురు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో తండ్రి అనైతిక సంబంధానికి ముక్కుపచ్చలారని పిల్లలు బలైపోయారు. వివాహేతర సంబంధాలతో ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. క్షణిక సుఖాల మోజులో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. కట్టుకున్న వారిని కాదని ప్రేమలోకంలో విహరిస్తున్నారు. దంపతుల్లో ఎవరో ఒకరు చేస్తున్న తప్పులు పచ్చటి కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. చివరికవి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం గంటా దినేష్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇద్దరు యువకులు అతన్ని వెంటాడి వేటాడి కత్తులతో పొడిచి హతమార్చారు. గంటా దినేష్ కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కుడెల్లి సతీష్, చాపల నాని ఈ విషయంపై రగిలిపోయారు. ఎస్సీపేట నుంచి బైక్పై ఇంటికొస్తున్న దినేష్ కుమార్ను సతీష్, నాని అడ్డగించారు. ఆ తర్వాత కత్తులతో దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడ్డ దినేష్ కుమార్ను స్థానికులు ఆలమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. వివాహేతర సంబంధం కొనసాగించాలని మహిళ వేధింపులు తాళలేక వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యాలాల మండలం కోకటి గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ కు స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినా తీరు మార్చుకోని సదరు మహిళ శివకుమార్ కు తరచూ ఫోన్ చేసి వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధింపులకు గురిచేసింది. తన మాట వినకపోతే గ్రామంలో అందరి ముందు పరువు తీస్తానని వార్నింగ్ ఇచ్చింది. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో తండ్రి అనైతిక సంబంధానికి ఇద్దరు పిల్లలు బలైపోయారు. రామకుప్పం మండలం భూమండలాపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, దివ్యకు 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 7 ఏళ్ల కూతురు గీత, 4 ఏళ్ల కొడుకు హర్షితున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. సుబ్రహ్మణ్యం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కాపురంలో కలహాలు రేగాయి. 2 ఏళ్లుగా ఆమెతో అనైతిక సంబంధాన్ని కొనసాగించాడు. పద్ధతి మార్చుకోవాలని భర్తను నిలదీయడంతో దివ్యపై అతడు క్రూరంగా దాడి చేసేవాడు. 2 రోజులుగా సుబ్రహ్మణ్యం ఇంటికి రాకుండా తన ప్రియురాలితో ఉన్నాడు. తాను చనిపోతే పిల్లలను భర్త పట్టించుకోడని నిర్ణయించుకున్న దివ్య కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలకు ఇచ్చి తాను తాగింది. స్థానికులు ముగ్గురిని తమిళనాడులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షిత్, గీత మృతి చెందారు. దివ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.